హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం అండి, జనవరి 19th అండి. ఈరోజు ఉదయం లేచామండి ముగ్గులు వేయడానికి. పొద్దున్నే మంచు పడుతుందండి. మంచులో లేపిందండి మా అక్క నన్ను. వీడియో తీయడానికి లేపిందండి పొద్దున్నే. ముగ్గులు స్టార్ట్ చేసామండి. 1 hour పట్టిందండి ముగ్గులు వేయడానికి. ఇక్కడ మా అక్క మెలికలు ముగ్గులు వేస్తుందండి. కన్ఫ్యూజ్ అయిపోతుందండి, కానీ ముగ్గులు మాత్రం బాగా వేస్తుందండి. చూడండి అవుట్కమ్ ఎలా వచ్చిందో, ముగ్గులు ఎలా ఉన్నాయో మీరే చెప్పండి. 3 ముగ్గులు వేసిందండి మా అక్క, పెద్ద పెద్ద ముగ్గులు, మెలికలు ముగ్గులు. ఎందుకంటే మాకు 2 గేట్స్ ఉంటాయండి, అందుకని 2 గేట్ల ముందు పెద్ద పెద్ద ముగ్గులు 3 ముగ్గులు పెట్టిందండి. ఇక్కడైతే మా అక్క ముగ్గు వేస్తుంటే నేను వీడియో తీస్తున్నానండి. చాలా టైం పడుతుందండి ఈ మెలికల ముగ్గులకి, కానీ మా అక్క ఓపికగా ముగ్గులు వేస్తుందండి. ముగ్గులు అంటే ఇష్టమండి. 3 hours అయినా వేస్తుందండి, ఎంత టైం అయినా వేస్తుందండి, అంత ఇష్టమంటే దానికి ముగ్గులు అంటే. ఈవినింగ్ టైం కూడా ముగ్గులు వేస్తూ ఉంటుందండి. ఎంత టైం అయినా వేస్తూ ఉంటుందండి. మేము పడుకున్నా కానీ వేస్తూనే ఉంటుందండి. ఏంటో అండి పిచ్చి దానికి ముగ్గులు అంటే. చూడండి ఇప్పుడు వేసే ముగ్గు, ఫస్ట్ ముగ్గు కూడా అదే వేసామండి, థర్డ్ ముగ్గు కూడా అదే వేసామండి. ఎందుకంటే ఫస్ట్ ముగ్గు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి పిచ్చి వేసిందండి. ఈ ముగ్గు వచ్చేసి 10x4 అండి. సరి చొక్కండి మా అక్క వేస్తుందండి, కానీ ఫస్ట్ పోయిందండి, అందుకని మరి మూడోది కూడా అదే వేసామండి. కానీ 2 బాగానే వచ్చినాయండి టోటల్గా. మా అక్క ముగ్గు బాగా వేస్తుందండి, కానీ నేను కంగారు పెట్టేస్తున్నానండి. త్వరగా వేయమని కంగారు పెట్టేస్తున్నానండి మా అక్కని, అందుకనే తప్పేస్తుందండి. నేనే కన్ఫ్యూజ్ చేసేస్తున్నానండి, లేకపోతే మా అక్క బాగా వేద్దండి తను ఓన్గా వేస్తే. సంక్రాంతికి అయితే మేము పెద్ద ముగ్గు వేసామండి. ఛానల్లో ఉందండి, ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. 7 to 1 వరకు వేసామండి, ఎండలో వేసామండి, కష్టపడి వేసామండి. ఒకసారి ఛానల్ వెళ్ళి చూడండి, షార్ట్స్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. భరతమాత ముగ్గు అండి. ఏ కాంపిటీషన్కి మా అక్క వేసిందండి, కష్టపడి వేసిందండి. ఒకసారి చెక్ చేయండి, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి మా అక్క ముగ్గుని. మేము భరతమాత ముగ్గు వేసామండి ఏ కాంపిటీషన్కి. అయితే మా అక్క 1 month నుంచి ప్రిపేర్ అవుతుందండి ఆ ముగ్గుని, ఆ కాంపిటీషన్లో వేద్దామని. మాకు ప్రైజ్ వద్దో లేదో ఒకసారి చెప్పండి చూసి. మా అక్క 10 times వేసిందండి ముగ్గు, ప్రాక్టీస్ అయ్యిందండి భరతమాత ముగ్గు. ఆ ముగ్గు ఎలా ఉందో చెప్పండి. ఆ ముగ్గు చాలా ప్రాక్టీస్ చేసిందండి మా అక్క, ఇల్లంతా వేసిందండి. ప్రాక్టీస్ చేసి అలా వేసిందండి. లాస్ట్కి అలా వచ్చిందండి చివరికి భరతమాత ముగ్గు. మా వీధిలో అందరూ చాలామంది ముగ్గులు వేస్తారండి, పోటాపోటీకి వేస్తారండి. అందులో మా అక్క ఫస్ట్ ఉంటుందండి. మా గుమ్మం ముందు ముగ్గు చూడండి ఎలా వేస్తుందో. మా గుమ్మం ముందు చూడండి పెద్ద ముగ్గులు వేద్దండి, చెప్పినా విందండి. పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుందండి బాబు. చిన్న ముగ్గులు వేయమన్నా విందండి బాబు. నేను చిన్న ముగ్గు వేయమంటే మా అక్క పెద్ద ముగ్గు వేద్దండి. అలాగే పోట్లాడుకుంటామండి మా అక్క నేను కలిసి. కడిగిందండి మా అక్క రాత్రి అంతా సూప్ పెట్టి, రోడ్డు అంతా కడిగిందండి. చాలా కష్టపడుతుందండి మా అక్క. ఫస్ట్ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకో ముగ్గు వేస్తున్నామండి చూడండి. పెద్ద గేటు తిన్నంగా వేస్తున్నామండి. సేమ్ ఆ ముగ్గే మళ్ళీ వేయమనండి నేను, ఎందుకంటే అది బాగాలేదని. కానీ లాస్ట్లో 2 బాగానే వచ్చినాయండి. ఎలా అయినా మా అక్క కలిపేద్దండి మెలికలు. ఇప్పుడు సైడ్ డిజైన్లు వేస్తుందండి, ఎలా అయినా వేసిందండి. మర్చిపోయింది అనుకోండి, కానీ పర్ఫెక్ట్గా వేసిందండి. ఒకసారి చూడండి. ఎప్పుడో నేర్చుకున్నవి ఇప్పుడు వేసిందండి, కానీ బాగానే గుర్తున్నాయండి డిజైన్స్. సైడ్ డిజైన్లు కూడా చుక్కలతో వేసిందండి మా అక్క. నేనేమో నార్మల్గా వేసేయమని చెప్పానండి, కానీ అయినా వినట్లేదు నా మాటలు. చూడండి ఒంగుని వేస్తుందండి సైడ్ డిజైన్లు. చాలా ఓపిక అండి మా అక్కకి. ఈ సైడ్ డిజైన్స్కి చాలా టైం పట్టిందండి. నాకైతే ఒక్క ముగ్గు రాదండి, కానీ మా అక్క ఎలా వేస్తుందో ఏంటో. నాకు మా చిన్నక్క అయితే ముగ్గులు రావండి, కానీ మా పెద్ద అక్క బాగా వేస్తుందండి, ఇష్టమండి దానికి. టైం అయితే 7:30 అయ్యిందండి. మేమైతే 8 వరకు వేసామండి. మార్నింగ్ 8 వరకు వేసామండి. నైట్ వేద్దాం అనుకున్నామండి ముగ్గులు, కానీ నైట్ చీకటిగా ఉందని వీడియోలోకి వీడియో తీయడానికి చీకటిగా కనిపిస్తుందని మార్నింగ్ వేస్తున్నామండి. 7:30 నుంచి 8 వరకు వేసామండి. మా అక్క ఎంత చెప్పినా విందండి బాబు. మీరు అందరూ సంక్రాంతికి పప్పులు వండుకున్నారండి? మేమైతే వండుకోలేదండి. మా అక్క వండింది కానీ పాకం పాడైపోయిందండి, అందుకని మేము వండుకోలేదండి. మీరు అందరూ వండుకున్నారండి? నా వల్లే పాడైపోయిందండి, నేను కంగారు పెట్టేసానండి మా అక్కని, అందుకనేనండి కంగారుగా వేసామండి పాకము, అందుకని పోయిందండి మొత్తం, పాడేసామండి మొత్తం. సంక్రాంతి అంటేనే ముగ్గులు కదండి, మా వీధిలో మామూలుగా లేవండి ముగ్గులు. అందరూ బాగా వేసారండి. అందులో మా అక్క ముందు ఉంటుందండి.
ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా ముగ్గురు అక్క చెల్లెల ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మేము ముగ్గురు ఉంటామండి, అక్క చెల్లెలమి. చూడండి ఇంకా సైడ్ డిజైన్ వేస్తుందండి. అది వేస్తూనే ఉంటుందని నేను తీసేస్తూనే ఉంటానండి బాబు. చూడండి ఇంకా సైడ్ డిజైనే వేస్తూ ఉందండి బాబు. ఈ ముగ్గు అయితే ఎలా ఉందో చెప్పండి. బాగుందా అండి? ఇంకా వేస్తూనే ఉందండి బాబు. నేను తిడతానే ఉన్నానండి బాబు, త్వరగా అని కంగారు పెడతానే ఉన్నానండి. ఇంకా వేస్తూనే ఉందండి. చూడండి కంప్లీట్ అవుతుంది, వేస్తుంది, అయిపోతుందండి ముగ్గు. ఆలోచిస్తుందండి. చూడండి ఇంకా వేస్తూనే ఉందండి. మీకు ఇంకా ఎలాంటి ముగ్గులు కావాలో చెప్పండి, మా అక్క వేస్తుందండి. ఎంత కష్టమైనా వేస్తుందండి. చుక్కల ముగ్గులు కావాలా, డిజైన్స్ కావాలా, ఏం కావాలో చెప్పండి, మా అక్క వేస్తూనే ఉంటుందండి. ఎంత కష్టమైనా వేస్తుందండి. మీకు ముగ్గులు డిజైన్లు కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి అండి. ఇంకా సైడ్ డిజైన్ వేస్తూనే ఉంది. ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి, మర్చిపోకండి. మా అక్క నాకు తిట్లు వర్షం కురిపేస్తుందండి మాటలు వినకపోతే. నన్ను బాగా చూసుకుంటుందండి, మంచిదండి. మనం తిడతా ఉంటుందండి నన్ను, కానీ నేను కుదురుండండి, తోలుతానండి. నేను మాటలు వినండి, మా అక్క మాటలు, అందుకని తిడద్దండి. మాట వినకుండా ఉంటానండి నేను. ఇప్పుడు కూడా వాయిస్ ఒకటి ఇమ్మంటే నేను ఒకటి ఎత్తున్నానండి, అందుకనే పక్క నుండి తిడుతుందండి నన్ను. ముగ్గు చూడండి ఎలా ఉందో. ఇంకో ముగ్గు అండి, ఇది మూడో ముగ్గు అండి. సింపుల్గా వేస్తుందండి. నేనే త్వరగా కానీ అని తిడుతున్నానండి పక్క నుండి వీడియో తీయలేక. ఇదిగోండి లాస్ట్ ముగ్గు వేస్తున్నామండి, పద్మం ముగ్గు అండి. చూడండి చిన్న ముగ్గు అనుకున్నానండి నేను, కానీ చూడండి ఎలా కలుపుతుందో. చాలా ఈజీ అండి. లాస్ట్కి చూడండి ఎలా కలుపుతుందో ఈ ముగ్గు. కలర్స్ వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి ఈ ముగ్గు. చాలా సింపుల్ అండి. ఇంకా పెద్దగా రావాలంటే చివరిన కలుపుకుంటూ వెళ్ళిపోవాలంటండి. చాలా పెద్ద ముగ్గు వస్తుందంటండి. ఈ ముగ్గు అందరికీ తెలిసిన ముగ్గే కదండి, పద్మం ముగ్గు. ఇలా పద్మం ముగ్గు అయిన తర్వాత ఎండ్ అవుతుందండి. చూడండి అలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి. ఎండింగ్స్కి ఇలా ఆకులు మళ్ళీ అలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి. ఎంత పెద్ద ముగ్గు కావాలంటే అంత అలా కలుపుకుంటూ వెళ్ళిపోతే ఇంకా పెద్ద ముగ్గు వస్తుందంటండి. కానీ ఇప్పుడు అందరూ మెజర్మెంట్ తీసుకొని వేస్తున్నారండి ఈ ముగ్గు. కానీ మా అక్క చేతులతో సింపుల్గా వేసేస్తుందండి. ఎంత కష్టమైన వేస్తుందండి. మెజర్మెంట్స్తో వేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి, కానీ చేతితో వేసినా కూడా బాగా వస్తుందండి. కానీ మనకి చేతులు తిరిగితే చాలండి. ఈ ముగ్గు బాగుంది కదండి, ఒకసారి చూడండి. ఇంకా కలుపుతుంది చూడండి బాబు. మళ్ళీ కలుపుతుందండి సెకండ్ టైము ఎండింగ్ చివరన. అలా చివరన కలిపి ఇంకా పెద్దగా చేస్తుందండి. ఎలా ఉందో చూడండి. బాగుందా ముగ్గు? మీకు నచ్చిందా అండి? నచ్చితే కమెంట్ చేయండి బాగుందని. మా అక్క అయితే మురిసిపోద్దండి అలా కామెంట్ చేస్తే. మా అక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. ప్లీజ్ కామెంట్ చేయండి చూసి. చిన్న ముగ్గు అనుకొని వీడియో తీసానండి. చిన్న ముగ్గు అనుకున్నానండి, కానీ పెద్ద ముగ్గు వేస్తుందండి. చిన్న ముగ్గు అనుకొని వీడియో తీసానండి, కానీ చిన్న ముగ్గు అనుకుంటే పెద్ద ముగ్గు వేసిందండి. కానీ కష్టపడి తీసానండి నేను. మా అక్క ఇంకా వేస్తూనే ఉందండి. నాకు ఓపిక లేదండి బాబు. చూడండి ఎలా కలిపిందో. చాలా పెద్దగా వేసిందండి. కలర్స్ వేస్తే అదిరిపోద్దండి ఈ ముగ్గు. ఇంకా ఎక్స్టెండ్ చేస్తుందండి ఈ ముగ్గు. వేసే కొద్దీ చూడాలనిపిస్తుందండి. చాలా బాగుంది కదండి. ఒకసారి చూడండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. ముగ్గు అయితే లాస్ట్కి వచ్చిందండి, అయిపోతుందండి, కంప్లీట్ అయిపోతుందండి. చాలా బాగుంది కదండి. నాకైతే నచ్చిందండి. మీకైతే నచ్చిందా లేదా? ఇప్పుడు ఓవరాల్గా అన్నీ చూపిస్తున్నాను చూడండి. 3 ముగ్గులు. ఇంకా సైడ్ డిజైన్ వేస్తూనే ఉందండి. సైడ్ డిజైన్ అయితే సింపుల్గా వేస్తుందండి, 2 గీతలు వేసి. ఇంకేం వేయట్లేదండి, చిన్నగా వేస్తుందండి సైడ్కి డిజైన్స్. అయిపోతుందండి, కంప్లీట్ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ అయిపోతుందండి. మీకు ఇంకా అలాంటివి కావాలంటే ఫాలో చేయండి నా ఛానల్ని. ముగ్గులు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. మాకు ఎంత కష్టమైనా వేస్తుందండి. నా ఛానల్లో ఇది ఫస్ట్ వ్లాగ్ అండి. ఈ 3 ముగ్గులు చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ మిడిల్ ముగ్గు అయితే చూడండి, పద్మం ముగ్గు. కలర్స్ వేస్తే చాలా బాగుంటుంది కదండి. ఇవన్నీ ఒకసారి చూడండి. 3 ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాగున్నాయని చెప్పండి. మా అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ మిడిల్ ముగ్గు పద్మం ముగ్గు అయితే కలర్ చేస్తే అదిరిపోద్దండి. ఈ లాస్ట్ ముగ్గు చూడండి, ట్రెడిషనల్గా ఉంది చుక్కలతో.